ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తన లోపల ప్రవేశించుచున్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. క్రీస్తునందు విశ్వాసులు విశ్వాసంతో నిరీక్షించగల ఈ అంతిమ మేలు ఏమిటి? ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము. విశ్వాసులకు దేవుని విశ్రాంతి అంటే ఆయన సమాధానం, రక్షణ, నిశ్చయత, ఆయన బలంపై ఆధారపడటం, పరలోక రాజ్యంలో నివసిస్తామన్న దృఢమైన విశ్వాసము. యేసయ్య ఇచ్చే దేవుని సహవాసము, రక్షణ, నిశ్చయతను బట్టి నిరీక్షించుట మనకు లంగరు. మన సమస్యలలో దూరముగా ఉండుటకు ప్రపంచానికి నిరీక్షణ అవసరం. నిజానికి మంచి చెడు సమయాలలో ఆయన వాగ్దానము నెరవేర్చువాడు, మనలను లేవనెత్తువాడు అన్నది దేవుని దృఢ నిశ్చయత. మనం ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు ఆయన తన సమయంలో మనకు అన్నిటినీ సరిచేయువాడని ఎరిగి ఉన్నాము. ప్రార్థన. ప్రియమైన దేవా, నీపై నా నిరీక్షణ దృఢమైనది, నిర్భయమైనది. నా బలమైన విశ్వాసమును బట్టి కాదు, కానీ నీవు చేసిన వాగ్దానమును నమ్మకముగా నెరవేర్చువాడవు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.